అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో క్విక్‌గా అయిపోయే సింపుల్ అండ్ టేస్టీ ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. రోజు రొటీన్‌గా ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ తిని బోర్ కొట్టిందా? ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ప్రోటీన్ లెవెల్స్ తక్కువగా ఉంటే పెంచుకోవాలి అనుకునే వారికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. పొయ్యి అనేది కంప్లీట్‌గా అవసరం లేదు. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 250 ml వరకు పాలని కాచి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న పాలని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. 1 డే నైట్ బిఫోరే చేసి పెట్టుకోవాలి. చియా సీడ్స్ అనేది పాలల్లో కంప్లీట్ గా సోక్ అయిపోవాలన్నమాట. సో మార్నింగ్ కి ఏ శ్రమ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోలో ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక ఇద్దరు వరకు తినొచ్చు. కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది. వీక్లీ వన్స్ ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ట్రై చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ ని తీసుకున్నాను. చియా సీడ్స్ కంప్లీట్ గా పాలల్లో కలిసేలా కలుపుకోవాలి. చియా సీడ్స్ హెల్త్ కి చాలా మంచిదండి. వెయిట్ మేనేజ్ చేయడం కానీ, రిచ్ ఇన్ ఫైబర్, కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది. చాలా సేపటి వరకు ఆకలి కాకుండా చేస్తుంది. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇప్పుడు ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకో గిన్నె తీసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుందాం. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 వాల్నట్స్, ఒక 3 రకాల సీడ్స్ ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి వాటర్ మెలన్, సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్, 3 క్యాషు. ఈ బ్రేక్ఫాస్ట్ ఒక 2 మెంబర్స్ వరకు తినొచ్చు కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటున్నాను. 8 బాదాములు. ఇవన్నిటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకుందాం. ఒక్కళ్ళే తినాలి అనుకుంటే క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. మిల్క్ క్వాంటిటీ కానీ, డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ అని కానీ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి శుభ్రంగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇవన్నీ బాగా సోక్ అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ప్రొమోగనేట్ ని నేను ఒలుచుకొని పెట్టుకున్నాను ముందుగానే. చూడండి, చియా సీడ్స్ కూడా పాలల్లో బాగా సోక్ అయిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఒలిచి పెట్టుకున్న ప్రొమోగనేట్ ని యాడ్ చేసుకుందాం. ఒక్కరికైతే హాఫ్ ప్రొమోగనేట్ సరిపోతుంది. మనం పాలల్లో షుగర్ యాడ్ చేసుకోకపోయినా ఈ ప్రోమో అనేది స్వీట్నెస్ ని తెస్తుంది. అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్ సీడ్స్ ని కూడా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని బాదంకున్న పొట్టు కూడా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా తినలేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు తేనె అనేది యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. అది కంప్లీట్లీ ఆప్షనల్. నేనైతే ఇక్కడ యాడ్ చేశాను. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.